హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం చాలా రోజుల నుంచి పై నెట్వర్క్ లేకపోతే పై కాయిన్ యొక్క లిస్టింగ్ ఏదైతే ఉందో దానికోసం ఎంతగానో వెయిట్ చూస్తున్నామండి. సో పై కాయిన్ అనేది ఈ Q1 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల్లో ఎప్పుడైనా కానీ లిస్టింగ్ అనేది అవుతుంది అనేసి ఆల్రెడీ పై కోర్ టీం వాళ్ళు క్లియర్గా 4-5 సార్లు ప్రకటనలు అయితే చేయడం జరిగింది. సో ఈరోజు ఒక ఎగ్జైటింగ్ అప్డేట్ వచ్చిందండి. అదేంటి అంటే ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ నుంచి పై కాయిన్ లిస్టింగ్ గురించి అప్డేట్ అనేది వచ్చిందనమాట. సో ఆ విషయం మనం తెలుసుకునే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో మనకు ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఇది ఇండియన్ యూజర్స్కి యూజ్లో అవైలబిలిటీ లేదనమాట. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే డీటెయిల్స్ కనుక్కోవడానికి ఇక్కడ చూడండి, మనకు ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ నేను మనకు జియోస్పియర్ బ్రౌజర్ ఏదైతే ఉందో జియోస్పియర్ బ్రౌజర్లో లేకపోతే గూగుల్ బ్రౌజర్లో ఎక్కడైనా కానీ మీరు ఓకేఎక్స్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, లెర్న్ అబౌట్ బిట్ కాయిన్, క్రిప్టో ట్రేడింగ్, ఎన్ఎఫ్టీ అండ్ వెబ్3 అని వచ్చింది. సో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇలా పైకి స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడే ఓకేఎక్స్ ఎక్స్చేంజ్లో ట్రెండింగ్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నది చూడండి. ట్రెండింగ్లో జస్ట్ ఒక్కసారి ఇక్కడ చూడండి, ట్రెండ్స్ అనేసి క్లియర్గా ఉందన్నమాట. సో ఇక్కడ ఓకేఎక్స్లో ట్రెండింగ్ అవుతున్నటువంటి న్యూస్ పై కాయిన్ గురించి అండి. ఇక్కడ పై కాయిన్ సింబల్ కూడా క్లియర్గా ఇచ్చారనమాట. ఇక్కడ క్లియర్గా వెన్ విల్ పై లాంచ్ అండ్ అవైలబుల్ ఫర్ ట్రేడింగ్ ఆన్ ఓకేఎక్స్ అనేసి ఇచ్చారనమాట. ఫిబ్రవరి 11 అంటే ఈరోజే అనుకుంటున్నా. సో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి న్యూస్ మీద. సో న్యూస్ ఓపెన్ అయింది. సో ఇక్కడ క్లియర్గా ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లై అనమాట. ఓకేఎక్స్ లెర్న్ అని కూడా క్లియర్గా మీకు ఉంది చూడండి. ఇది ఈరోజే ఫిబ్రవరి 11వ తేదీ అప్డేట్ అయితే అయిందనమాట. వెన్ విల్ పై లాంచ్ అండ్ బీ అవైలబుల్ ఫర్ ట్రేడింగ్ ఆన్ ఓకేఎక్స్ అని అడిగిన క్వశ్చన్కి పై నెట్వర్క్ మెయిన్ నెట్ లాంచ్ ఈజ్ సెట్ టు హ్యాపెన్ ఆన్ 28th February 2025 వైల్ ఓకేఎక్స్ విల్ బీ లిస్టింగ్ పై నెట్వర్క్ ఆన్ దేర్ ప్లాట్ఫామ్ ఇన్ మిడ్ ఫిబ్రవరి 2025. అంటే పై నెట్వర్క్ అనేది మెయిన్ నెట్ అనేది ఫిబ్రవరి 28, 2025 వస్తుందనేసి చెప్తున్నారు అనమాట. అంటే సో ఫిబ్రవరి 28వ తేదీ 2025 అంటే ఈ నెల చివరిలో మనకు పై నెట్వర్క్ అనేది లిస్టింగ్ అనేది అవ్వబోతుంది అనమాట. అంటే మనకు ట్రేడింగ్కి, బయ్యింగ్, సెల్లింగ్కి, అవైలబిలిటీకి రాబోతుంది అనమాట మెయిన్ నెట్ అంటే. సో దానికంటే ముందు పై నెట్వర్క్ లిస్టింగ్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఫిబ్రవరి మధ్యలో మిడ్ ఫిబ్రవరి 2025 అంటే మేబీ ఈ నెల 15వ తేదీ లేకపోతే 15 నుంచి 20వ తేదీ మధ్యలో ఏదో ఒక టైంలో ఈ పై నెట్వర్క్ అనేది, పై కాయిన్ అనేది మనకు ఓకే ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అనేది అవ్వబోతుంది. కాకపోతే ట్రేడింగ్ అనేది ఫిబ్రవరి 28వ తేదీ ట్రేడింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. సో ఈ ఫిబ్రవరి మిడ్ ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి మధ్యలో నుంచి మీరు మీ దగ్గర ఉన్నటువంటి పై కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఓకేఎక్స్ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవడం అనేది స్టార్ట్ చేయవచ్చు అనమాట. సో వెన్ విల్ పై లాంచ్ అనేసి అడిగిన క్వశ్చన్కి ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే పై నెట్వర్క్ అనేది ప్రస్తుతానికి టెస్ట్ నెట్ ఫేజ్లో ఉంది. సో దాని బిల్డింగ్ అనేది అంటే లాంచింగ్ కోసం కావాల్సినటువంటి ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా స్ట్రాంగ్గా, సెక్యూర్గా ఉండేలా పై నెట్వర్క్ కంపెనీ ఏదైతే ఉందో అది తీసుకుంటుంది. సో దానికి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇచ్చింది. తర్వాత దాని యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ క్లియర్గా కూడా పై నెట్వర్క్ నుంచి ఈ లిస్టింగ్ కంటే ముందు అఫిషియల్గా కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేసి ఓకేఎక్స్ వాళ్ళు చెప్తున్నారనమాట. తర్వాత ఇక్కడ వెన్ కెన్ ఐ సెల్ పై అనేటటువంటి ఇంకో క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి ఆన్సర్ అండి. సో పైకి ఆయన ఎప్పుడు సెల్ చేసుకోవచ్చు అనే దానికి వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే పై నెట్వర్క్ మెయిన్ నెట్ అనేది ఎప్పుడైతే లైవ్ అవుతుందో అప్పుడు మీరు మీ దగ్గర ఉండేటటువంటి కాయిన్స్ అనేవి సెల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఈ సిఈఎక్స్లు తర్వాత డిఎక్స్లు అంటే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ తర్వాత డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో
వాటన్నిటిలో కూడా పై నెట్వర్క్ అనేది లిస్టింగ్ అనేది అవ్వబోతుంది అనేసి క్లియర్గా చెప్తున్నారనమాట. సో వాటిలలో ఓకేఎక్స్ కూడా వన్ ఆఫ్ ది సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అనేసి క్లియర్గా వీళ్ళు చెప్తున్నారు. సో మీకు మధ్యలో ఎప్పుడైతే ఈ కాయిన్ ట్రాన్స్ఫర్ అనేది స్టార్ట్ అవుతుందో ఆ టైంలో మీరు మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు మీ ఓకేఎక్స్ ఏదైతే ఉందో ఓకేఎక్స్ ఎక్స్చేంజ్కి మీరు ట్రాన్స్ఫర్ అనేది చేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మెయిన్ నెట్ అనేది ఈ నెల 28 స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మీరు యాజ్ యూజువల్గా అన్ని క్రిప్టో కరెన్సీస్ని ఏ విధంగా బయింగ్ సెల్లింగ్ చేస్తారో అదేవిధంగా మీ పై కాయిన్ని ఓకేఎక్స్ ఎక్స్చేంజ్లో సెల్ చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. సో దాంతోపాటు మీరు పై కాయిన్ ట్రేడింగ్ చేసుకోవడానికి ఓకేఎక్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్న దానికి మీరు ఓకేఎక్స్ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి, తర్వాత కేవైసీ చేసి పెట్టుకోండి అనేసి చెప్తున్నారు. దాంతోపాటు ఇంకా అదర్ అప్డేట్స్ అనేవి మేము ఇస్తామని చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు మనకు ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది ఇండియన్ యూజర్స్కి అవైలబిలిటీ లేదు కాబట్టి మనం ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేసుకోలేము. సో దాంతోపాటు మీరు పై నెట్వర్క్ యొక్క టీజీఈ లేకపోతే టోకెన్ జనరేషన్ ఈవెంట్ ఏదైతే ఉందో దానికోసం మీరు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ గురించి వీళ్ళు చెప్పారండి. స్కామ్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. పై మెయిన్ నెట్ లాంచింగ్ టైంలో జాగ్రత్తగా ఉండేసి అని చెప్తున్నారు. దాంతోపాటు పేషెన్స్గా ఉండండి, అంటే సహనంతో ఉండండి. కొంచెం అంటే స్కామ్లకు గురి అయ్యేటటువంటి ప్లాట్ఫామ్లు లేకపోతే కొన్ని చెత్త ఫేక్ సిఈఎక్స్లు లేకపోతే డిఈఎక్స్లు ఏవైతే ఉంటాయో వాటిలోకి మీ పై కాయిన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోకండి అనేసి చెప్తున్నారనమాట. సో దాంతోపాటు వీళ్ళు ఏం చెప్తున్నారంటే రూమర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు గమనిస్తూ ఉండండి. చాలా ఎక్స్చేంజెస్ కానీ లేకపోతే ప్లాట్ఫామ్స్ చెత్త ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మేము కూడా పై కాయిన్ని లాంచ్ చేస్తున్నామని చెప్పేసి ఫేక్ రూమర్స్ అనేవి ఇచ్చేసి దాని ద్వారా మీ దగ్గర ఉండేటటువంటి పై కాయిన్ ఏదైతే ఉందో దాన్ని లాక్కోవడానికి ట్రై చేస్తారు. అటువంటి రూమర్స్ అయితే నమ్మకండి. పై నెట్వర్క్ దగ్గర నుంచి అఫిషియల్ ఇన్ఫర్మేషన్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి అనేసి చెప్తున్నారు అనమాట. సో ఇదేనండి ఓకేఎక్స్ ఎక్స్చేంజ్లో పై కాయిన్ ఏదైతే ఉందో పై నెట్వర్క్ లాంచింగ్ గురించి అప్డేట్. సో మేబీ ఈ 15వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో ఓకేఎక్స్ ఎక్స్చేంజ్లో పై/USDT అనేటటువంటి పేరు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కనిపించే అవకాశం అయితే ఉందన్నమాట. దాని తర్వాత ఈ మంత్ చివరిలో మనకి ఈ ట్రేడింగ్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే ఫిబ్రవరి 28వ తేదీ మనం ఈ నెల 28వ తేదీ ఖచ్చితంగా పై కాయిన్ మెయిన్ నెట్ అనేది రాబోతుంది అనేసి మనకు క్లియర్గా ఇక్కడ అర్థమైతే అవుతుందన్నమాట. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. పై కాయిన్ అనేది ఫిబ్రవరి 28వ తేదీ లాంచ్ అనేది మ్యాక్సిమం కన్ఫామ్ అయిపోయినట్టే. సో వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.